ఇది దేశం కోసం, దేశ ఆర్థిక భద్రత కోసం ప్రతి భారతీయుడు వినాల్సిన సమయం. ప్రపంచం ప్రస్తుతం ఒక యుద్ధం అంచున నిలబడి ఉంది. పశ్చిమాసియాలో యుద్ధం మంటలు చెలరేగుతున్నాయి. సముద్ర మార్గాల్లో చమురు ట్యాంకర్లు నిలిచిపోవడంతో ధరలు ఆకాశానంటున్నాయి. సరిగ్గా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 140 కోట్ల మంది భారతీయులకు ఒక యుద్ధ కాలపు ఆర్థిక మంత్రాన్ని ఉపదేశించారు. ప్రధాని ప్రజలను ఉద్దేశించి కీలక విన్నపాలు చేశారు. బంగారం కొనొద్దని, విదేశీ యాత్రలు మానేయాలని, వంటింట్లో వంట నూనె తగ్గించాలని మోదీ చేసిన 7 విన్నపాల వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? మోదీ సప్త విన్నపాలు దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా కాపాడబోతున్నాయి? ఇది కేవలం పొదుపు మంత్రమా? రాబోయే తుఫాన్ నుంచి మనల్ని రక్షించే రక్షణ కవచమా? వాచ్ ది స్టోరీ. బంగారం కొనొద్దని ప్రధాని మోదీ ఎందుకు కోరారు? ముడి చమురు ధరలకు ప్రయాణికులకు లింకేంటి? ప్రధాని విన్నపాలు భయమా లేదా ముందస్తు జాగ్రత్త? భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి పొదుపు మంత్రాన్ని పఠించారు. ప్రస్తుతం నెలకొన్న కల్లోల పరిస్థితుల్లో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. ఆర్థిక దేశభక్తిని పాటించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా దేశంలోని 140 కోట్ల మంది ప్రజలకు ప్రధాని 7 కీలక విన్నపాలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అస్థిర భౌగోళిక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా దేశాభివృద్ధికి తోడ్పడాలని ఆయన ప్రజలను కోరారు. గతంలో కరోనా మహమ్మారి సమయంలో మాత్రమే మనం ఇలాంటి విన్నపాలను విన్నాం. అయితే ఇప్పుడు ప్రధాని ఈ పిలుపు ఇవ్వడానికి కారణమేంటి? ప్రధాని చేసిన విన్నపాలేంటి? పశ్చిమాసియాలో చెలరేగిన యుద్ధ మేఘాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కీలకమైన సముద్ర మార్గం హర్ముజు జలసంధిలో చమురు ట్యాంకర్లు నిలిచిపోయాయి. దీంతో క్రూడాయిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. సప్లై చైన్ దెబ్బతింటోంది. భారతదేశం చమురును 90% దిగుమతి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడం అత్యవసరం. ఈ నేపథ్యంలో ప్రధాని చేసిన విన్నపాల్లో మొదటిది వర్క్ ఫ్రం హోం. సాధ్యమైనప్పుడల్లా ఇంటి నుంచే పని చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఇదేదో సౌకర్యవంతంగా ఉంటుందని ప్రధాని అలాంటి విన్నపం చేయలేదు. ఈ విన్నపం పక్కా లెక్కతో కూడిన ఓ వ్యూహం. దీనికి వెనుక ఉన్న కారణాలు ఇప్పుడు చూద్దాం. భారత్లో ప్రజలు ఒక చోటు నుంచి మరొక చోటుకి ప్రయాణించడానికి నిత్యం భారీ మొత్తంలో ఇంధనం ఖర్చు అవుతుంది. కార్యాలయాలకు వెళ్లే వారిలో స్వల్ప శాతం మంది ఇంటి నుంచి పనిచేసినా దేశ ఇంధన వినియోగం గణనీయంగా తగ్గుతోంది. తద్వారా విదేశీ దిగుమతుల భారం తగ్గుతోంది. రిమోట్ వర్కింగ్ సక్సెస్ అవుతుందని కోవిడ్ టైంలో ఇప్పటికే మనం నిరూపించాం. ఆ అనుభవాన్ని ఇప్పుడు దేశ ఆర్థిక ప్రయోజనాల కోసం వాడుకోవాలని ప్రధాని సూచిస్తున్నారు. ఇక మిగిలిన 6 విన్నపాలు కూడా దేశ స్వావలంబనను, పొదుపును ఉద్దేశించినవే. ప్రస్తుత క్లిష్ట సమయాల్లో పౌరులంతా బాధ్యతగా వ్యవహరించి దేశ ఆర్థిక స్థిరత్వానికి ఊతమివ్వాలని ప్రధాని మోదీ కోరుతున్నారు. ప్రధాని రెండో విన్నపం పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గింపు. దేశ ఆర్థిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యక్తిగత వాహనాలకు బదులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని మోదీ కోరారు. మెట్రోలు, బస్సులు, కార్ పూలింగ్ అలవాటు చేసుకోవాలని మోదీ సూచించారు. గణాంకాలు ఏం చెబుతున్నాయంటే ఒక బస్సు 40 కార్లకు సమానం. అలాగే ఒక మెట్రో కోచ్ వందలాది మందిని చేరవేస్తోంది. ఎంత ఎక్కువ మంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడితే దేశానికి అంత ఇంధనం ఆదా అవుతుంది. దేశవ్యాప్తంగా మెట్రో నెట్వర్క్ల కోసం భారత ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసింది. మనం వసతులను వినియోగించుకుందామని ప్రధాని పిలుపునిచ్చారు. ఒకవేళ తప్పనిసరిగా కారులో వెళ్లాల్సి వచ్చినా ప్రయాణాన్ని పంచుకోవాలన్నదే ప్రధాని సందేశం. భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురులో సింహభాగం గల్ఫ్ దేశాల నుంచే వస్తుంది. ప్రస్తుతం అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. బ్యారెల్ ధర $105 వద్ద ఉన్నప్పుడు మనం పొదుపు చేసే ప్రతి లీటర్ పెట్రోల్ దేశానికి లాభమే. దీంతో ధరల పెరుగుదలను అరికట్టవచ్చు. ద్రవ్యోల్బణం అదుపులో ఉంటుంది. వంట నూనె వినియోగాన్ని కూడా తగ్గించాలని కూడా ప్రధాని మోదీ కోరారు. వంట నూనెకు భౌగోళిక రాజకీయాలకు సంబంధం ఏంటని మీరు అనుకోవచ్చు. కానీ దీని వెనుక లోతైన ఆర్థిక కోణం ఉంది. భారత్ తన అవసరాల కోసం ఫామ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్ను ఇండోనేషియా, మలేషియా, ఉక్రెయిన్ వంటి దేశాల నుంచి భారీగా దిగుమతి చేసుకుంటుంది. ఈ దిగుమతుల కోసం మనం డాలర్ల రూపంలో చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. అంటే మనం ఎంత ఎక్కువ వంట నూనె వాడితే మన విదేశీ మారక నిల్వలు అంతగా ఖర్చు అవుతాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో వంట నూనె వాడకాన్ని తగ్గించడంతో దేశ విదేశీ మారక నిల్వలను కాపాడుకోవచ్చని ప్రధాని సూచించారు. దిగుమతులు పెరిగే కొద్దీ డాలర్లకు డిమాండ్ పెరుగుతుంది. దీంతో ఎక్కువ రూపాయలను డాలర్లుగా మార్చాల్సి వస్తుంది. ఫలితంగా ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న రూపాయి విలువ మరింత క్షీణించే ప్రమాదం ఉంది. అందుకే వంటింట్లో వంట నూనె వృధాను అరికట్టడం, వినియోగాన్ని తగ్గించుకోవడం వంటివి చిన్న విషయాలుగా అనిపించినా సమిష్టిగా ఇవి దేశ ఆర్థిక వ్యవస్థపై పెద్ద ప్రభావం చూపుతాయి.
మోదీ విన్నపాల్లో 4వది ప్రకృతి వ్యవసాయం చేయటం. ఈ విన్నపం వెనుక ఉన్న ప్రధాన కారణాలు ఎరువుల దిగుమతికి చెక్ పెట్టడమే. రసాయన ఎరువులను మనం అధికంగా దిగుమతి చేసుకుంటున్నాం. వీటికి చెల్లింపులు డాలర్ల రూపంలోనే జరుగుతాయి. దీనివల్ల దేశంపై భారీ ఆర్థిక భారం పడుతోంది. రసాయన ఎరువుల వాడకాన్ని 50% తగ్గించి సహజ సిద్ధమైన ప్రత్యామ్నాయాల వైపు మళ్లాలని రైతులకు ప్రధాని విజ్ఞప్తి చేశారు. డీజిల్ మోటార్లకు బదులుగా సౌరశక్తితో నడిచే నీటి పంపులను వాడాలని సూచించారు. వ్యవసాయం దిగుమతులపై ఆధారపడటం తగ్గితే దేశంపై ఆర్థిక భారం తగ్గడమే కాకుండా భూసారం కూడా పెరుగుతోంది. ఒకే మార్పుతో 2 భారీ ప్రయోజనాలు చేకూరుతాయి. మోదీ 5వ విన్నపం స్వదేశీ ఉత్పత్తులనే వాడడం. ఈ విన్నపంలో మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తిని చాటి చెబుతోంది. మీరు ఒక విదేశీ బ్రాండ్ వస్తువును కొన్నప్పుడు ఆ డబ్బులో కొంత భాగం దేశం దాటి వెళ్ళిపోతుంది. అదే భారతీయ బ్రాండ్లను కొంటే ఆ సొమ్ము దేశంలోనే ఉంటుంది. ఈ డబ్బు భారతీయ కార్మికుల జీతాలకు, ఫ్యాక్టరీల విస్తరణకు, వ్యాపార వృద్ధికి ఉపయోగపడుతుంది. విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి ఉన్న ఇలాంటి సమయంలో మన ఆర్థిక వ్యవస్థలోనే పెరిగే ప్రతి రూపాయి దేశానికి వెన్నుముకగా నిలుస్తుంది. అందుకే స్వదేశీ వస్తువులనే ఆదరించాలని, దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టానికి సహకరించాలని ప్రధాని కోరుతున్నారు. ప్రధాని మోదీ 6వ విన్నపం ఏడాది పాటు బంగారం కొనుగోళ్లకు స్వస్తి చెప్పడమే. ప్రధాని చేసిన విజ్ఞప్తుల్లో ఇది అత్యంత సాహసోపేతమైనది, కీలకమైనది. దీని వెనుక పలు ఆర్థిక సమీకరణాలున్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ఒకటి. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్లో డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ఏటా మనం 700 నుంచి 800 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాం. అందులో 90% పైగా దిగుమతి చేసుకున్నదే. ఏడాదికి సుమారు $7,200 కోట్ల కేవలం బంగారం కోసం దేశం దాటి వెళ్తున్నాయి. ఇది కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరగడానికి దారి తీస్తోంది. ఏమిటి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే? దేశం ఎగుమతులకు చెల్లించే మొత్తం, దిగుమతులకు చెల్లించే మొత్తంలో వ్యత్యాసమే. ఈ లోటు పెరిగితే రూపాయి విలువ బలహీనపడుతుంది. రూపాయి బలహీనపడితే చమురు దిగుమతులు మరింత ప్రియంగా మారుతాయి. చమురు ధరలు పెరిగితే ఆ ప్రభావం నిత్యావసరాలపై పడుతుంది. ధరలు విపరీతంగా పెరుగుతాయి. అందుకే ఏడాది పాటు బంగారం కొనుగోలును వాయిదా వేయాలని ఆయన కోరారు. ప్రధాని 7వ విన్నపం విదేశీ పర్యటనలు వద్దు. ఏడాది కాలం పాటు విదేశీ ప్రయాణాలను విరమించుకోవాలని ప్రధాని సూచించారు. ఇది కూడా విదేశీ మారక నిల్వలతో ముడిపడి ఉన్న అంశమే. ఎవరు విదేశాలకు వెళ్లినా రూపాయలను డాలర్లుగా, ఇతర విదేశీ కరెన్సీలుగా మారుస్తారు. టూర్లతో భారత విదేశీ మారక నిల్వలు తగ్గిపోతాయి. ఉదాహరణకు 10 లక్షల మంది పర్యాటకులు తలా $3,000 విదేశాల్లో ఖర్చు చేస్తే ఏకంగా $300 కోట్ల విదేశీ మారక ద్రవ్యం దేశం నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై పెనుభారంగా మారుతుంది. ఈ 7 విన్నపాలతో ప్రధాని మోదీ పౌరులకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు. వ్యక్తిగత సౌకర్యాల కంటే దేశ అభివృద్ధికి, దేశ ఆర్థిక భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. దేశమే మొట్టమొదటి ప్రాధాన్యం, సౌకర్యం కంటే బాధ్యతే మిన్నా అనే స్ఫూర్తితో ఈ క్లిష్ట భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో భారతీయులంతా ఐక్యంగా నిలబడాలని ఆయన ఆకాంక్షించారు. ప్రస్తుత పరిస్థితులు కరోనా లాక్డౌన్ లాగా ఏమీ లేవు. ఇది పూర్తిగా యుద్ధకాలపు ఆర్థిక వ్యూహం. పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలపై భారత ప్రభుత్వం ఇప్పటికే అత్యంత అప్రమత్తంగా ఉంది. ఇటీవల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించి పరిస్థితులను సమీక్షించారు. ముఖ్యంగా నిత్యావసర వస్తువుల సరఫరాపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాజ్నాథ్ స్పష్టం చేశారు. దేశంలో ఎరువుల నిల్వలు సరిపడా ఉన్నాయి. పెట్రోలియం ఉత్పత్తుల కొరత అస్సలు లేదు. భారత్ వద్ద 60 రోజులకు సరిపడా ముడి చమురు, 60 రోజులకు సరిపడా సహజ వాయువు, 45 రోజులకు సరిపడా LPG నిల్వలున్నాయి. ప్రధాని కోరుతున్న పొదుపు అనేది కొరత వల్ల కాదు, భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనే దీర్ఘకాలిక సామర్థ్యం నిర్మించడానికి మాత్రమే. ప్రధాని మోదీ చేసిన ఈ 7 విన్నపాలు పశ్చిమాసియాలో యుద్ధాన్ని ఆపలేవు, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలను తగ్గించలేవు. కానీ ఇవి భారత్కు అత్యంత విలువైన సమయాన్ని కొనిస్తాయి. ఒక సంక్షోభ సమయంలో మన ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచుకోవటానికి ఆ సమయమే అతిపెద్ద ఆయుధం. ప్రధాని మోదీ సూచనలు కేవలం వ్యక్తిగత నిర్ణయం మాత్రమే కాదు, దేశ ఆర్థిక భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నిర్ణయం. ప్రస్తుత తరుణంలో ప్రతి పొదుపు చర్య దేశానికి రక్షణ కవచంలా మారుతుంది.